అమ్మా, పెళ్ళికూతురు తల్లిదండ్రులెక్కడా? మంత్రాలు చదువుతున్న పండితుడు పెళ్ళికొడుకు అమ్మవైపు చూసి అడక్క, ఏం చెప్పాలో అర్థం కాక పీటలపై కూర్చున్న పెళ్ళికూతురు వైపు చూసింది. పాపం, తనకు కూడా ఏం చెప్పాలో అర్థం కాక బాధగా తలదించుకుంది. ఇద్దరి మౌనం అందరి మనసుల్లో ప్రశ్నలు రేకెత్తేలా చేసింది. చచ్చిపోయారంట అన్నది పరాయి మనిషి అయితే ఈ పాటికి ఆ వ్యక్తి ఇంకోసారి ఆ మాట చెప్పలేని విధంగా చెంప చెల్లుమనిపించేది. కానీ తనతో కలిసి జీవించే తన కాబోయే భర్త అలా అనటం తను తట్టుకోలేకపోయింది. వస్తున్న కన్నీళ్ళ అలలని ఆపుకుంటూ దించిన తలను అలానే ఉంచింది. భూమి వైపు చూస్తూ భూమాతంత సహనం కావాలని కోరుకుంది. మరి కన్యాదానం ఎలా తల్లి? ప్రశ్నించాడు పండితుల వారు. నా పెళ్ళికి నేనే సాక్షిని, ఇక కన్యాదానం చేయడానికి ఎవరుంటారు? మనసులో అనుకుంది తను. లక్ష్మీ, లక్ష్మీ, మీ నాన్న పిలుస్తున్నాడు, రావే, ఈ లోకంలోనే ఉన్నావా? చిన్నగా తన చెవులకు వినిపిస్తున్న మాటలకి ఎవరూ తనని కదిపినట్టు అనిపిస్తూ ఉంటే సడన్గా ఉలిక్కిపడి లేచింది. చుట్టూ చూస్తూ నా జీవితంలో జరిగిందే నాకు పీడకలలా వచ్చిందన్నమాట. ఏంటి, ఏమైంది? ఉదయాన్నే లేచేదానివి, ఈరోజు బారెడు పొద్దెక్కినా లేవలేదు. లేపితే మళ్ళీ ఏదో ఊహల్లో తేలుతున్నావు. అమ్మా, అదేం లేదు. ఇంతకీ ఏమైంది? మీ నాన్న పిలుస్తున్నాడు. నాన్న పిలుస్తున్నాడు అని వినగానే కాళ్ళకు చక్రాలు తొడిగినట్టు వెంటనే తన నాన్న దగ్గరికి పరిగెత్తింది. బెడ్పై పడుకొని ఉన్న తన నాన్న పక్కన కూర్చొని తల నిమురుతూ, ఏమైంది నాన్న? తడి కళ్ళతో ప్రశ్నించింది. నిన్న రాత్రి వచ్చావంట కదా? నిద్రపోతూ ఉన్నాను కదా తల్లి, తెలియలేదు. ముందులా ఆరోగ్యంగా ఉండుంటే అసలు నేనే పట్టణానికి వచ్చి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేవాడిని. లక్ష్మి, అయ్యో నాన్న, అలా అనకండి. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. మన కుటుంబాన్ని నేను చూసుకుంటాను. నన్ను క్షమించు తల్లి. పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సింది పోయి ఇలా నీకు పెద్ద భారంలా మారాను. లక్ష్మి, నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు ఎంతో చేశారు. ఇప్పుడు ఆ దేవుడు మీకోసం నేను ఏదో ఒకటి చేసే అవకాశం ఇచ్చాడు. అలా చెప్పి నన్ను ఒప్పించాలని చూస్తున్నావా తల్లి? శకుంతల, అబ్బబ్బా ఆపండి. శుభమా అని ఇంటికి వస్తే ఇలా ఏడుపులు పెట్టుకున్నారేంటి? దానికి నవ్వుతూ, సరే నాన్న, నేను రెడీ అయ్యి అలా ఊరు తిరిగేసి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది. డోర్ లాక్ చేసుకుని ఇప్పటి వరకు డ్రెస్ లోపల దాచిపెట్టుకున్న మంగళసూత్రాన్ని బయటకు తీసింది. లక్ష్మి, ఇదే మిమ్మల్ని కాపాడింది నాన్న. కానీ ఇదే తాళి నాకు ఉరితాడుగా మారుతుందేమో అని భయంగా ఉంది అని అనుకుంటూ ఉండగా అంతలో ఫోన్ రింగ్ అవ్వటం మొదలైంది. దాంతో ఫోన్ తీసుకోగా, అత్తమ్మ కాల్ చేస్తున్నారేంటి అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది. లక్ష్మి, హలో, చెప్పండి అత్తమ్మ. అక్కడ అంతా ఓకేనా అమ్మా? లక్ష్మి, అంతా ఓకే అత్తమ్మ, మీరు కంగారు పడకండి. మంచిది. రేపు మీ మావగారికి తెలిసిన వాళ్ళు ఇంటికి రాబోతున్నారు. నువ్వు కూడా ఉంటే బాగుంటుంది. నిన్న రాత్రే మీ ఇంటికి వెళ్ళావు, ఈరోజు రాత్రికి రమ్మంటున్నాను. తప్పుగా అనుకోకుమా. లక్ష్మి, అయ్యో లేదత్తమ్మా, నేను వస్తాను. కార్ పంపిస్తాను, ఊరి బయట ఉంటుంది, నువ్వు వచ్చేసి ఏదైనా ప్రాబ్లం అయితే నాకు చెప్పు. లక్ష్మి, సరే అత్తమ్మ అంటూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, ఆయన ఏం చేస్తున్నారు చిన్నగా అడిగింది. ఎంత ఒప్పందపు పెళ్ళైనా తాళి మెడలో పడగానే భర్తపై ప్రేమ చిగురిస్తుంది అని అర్థం చేసుకున్నారు ఆవిడ. ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాడు అని జవాబిచ్చింది ఆవిడ. సరే అత్తమ్మ. సరే తల్లి, జాగ్రత్త అంటూ కాల్ కట్ చేశారు ఆవిడ. సోఫాలో కూర్చుని ఫోన్ వైపు చూస్తూ, నీ అవసరాన్ని నాకు అవకాశంగా మార్చుకున్నాను. నన్ను క్షమించు మహాలక్ష్మి. కానీ ఈ మహేశ్వరి నీకు మాటిస్తోంది. నేను ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను. స్నానం చేసి రెడీ అయ్యి అమ్మా నాన్నలతో మనసారా కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసింది లక్ష్మి. ఆ తరువాత చిన్నప్పటి నుంచి తనతో కలిసి పెరిగి కలిసి చదువుకున్న తన ఫ్రెండ్ శ్వేత దగ్గరికి వెళ్ళింది. శ్వేత, రా రా లక్ష్మి, నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. లక్ష్మి, అమ్మా నాన్న ఎలా ఉన్నారే? బాగున్నారు అంటూ, అయినా ఏంటే ఇక్కడికి రావటమే మానేశావు? నిన్ను చూసి నెలలైంది. అప్పుడైతే వారానికి ఒకసారి వచ్చేదానివి. నీకు తెలుసు కదే, నాన్నకి ఆరోగ్యం బాలేక హాస్పిటల్లోనే ఉన్నాము. ఆ తర్వాత ఆపరేషన్ అయ్యి నాన్న కోలుకున్నాక అమ్మా నాన్న రిటర్న్ ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత నేను
అంటూ అకస్మాత్తుగా వచ్చిన ఆలోచనల్లో మునిగిపోయింది. మహేశ్వరి, నీకు కావాల్సిన డబ్బు మీ నాన్నగారికి అయ్యే ఖర్చు నేను చూసుకుంటాను. కానీ నువ్వు కూడా నాకు ఒకటి చేసి పెట్టాలి. నీ అవసరాన్ని అవకాశంగా మార్చుకుంటున్నాను అని తప్పుగా అనుకోకు తల్లి. నా అవసరం నాది, గంభీరంగా పలికారు ఆవిడ. చెప్పండి మేడం, నేను మీకేం చేయాలి? నా కొడుకు వేద్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అలా ఆలోచిస్తూ ఉన్న లక్ష్మిని, ఏమైందే సడన్గా మాట్లాడుతూ ఆగిపోయావు? ఏం లేదు అన్నట్టు తల ఊపుతూ, ఏం లేదులేవే. శ్వేత, సరే కానీ ఇప్పుడు అన్నీ నార్మల్ అయ్యాయి, మరి నీ పెళ్ళెప్పుడు? నా మెడలో ఆల్రెడీ తాళి పడిపోయింది శ్వేత. అది నాకు, నా అత్తారింటికి తప్ప ఇంకెవరికీ తెలీదు. ఈ ఊరంతా నాకు తోడుగా ఉన్నా అనాథలా పెళ్లి చేసుకున్నాను అని అనుకుంటూ, ఇప్పట్లో ఆలోచన లేవే, మరి నీ సంగతి ఏంటి? ఆ ప్రశ్న అడగగానే బుగ్గలు ఎర్రగా మారిపోయాయి. సిగ్గుపడుతూ, నేనైతే అందమైన రాకుమార్ లాంటి వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానే. నన్ను కాపాడడానికి అతను ఏమైనా చేయగలగాలి. ప్రపంచం కోసం ప్రేమించిన వాళ్ళని సాక్రిఫైస్ చేసే వ్యక్తి కాదు, ప్రేమించిన వాళ్ళ కోసం ప్రపంచాన్ని సాక్రిఫైస్ చేసే వ్యక్తి కావాలి. లక్ష్మి, అంటే మీరిద్దరూ కలిసి ప్రపంచాన్ని తగలబెడతారనమాట. శ్వేత, ఏమోనే, నా కోరికలు నావి, కలలు కనటంలో తప్పేముంది, నిజమవుతాయా ఏంటి? లక్ష్మి, శ్వేత, సైలెంట్గా ఉంటావు కానీ నీలో చాలా దాగున్నాయి. చీ పోవే, ప్రతి అమ్మాయి కోరిక ఇదే కదా. దానికి నవ్వుకుంది తను. శ్వేత, సర్లే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, రేపు సండే కదా, సినిమాకి వెళ్దామా? లక్ష్మి, లేదు, నేను ఈరోజు రాత్రికి బయలుదేరాలి. శ్వేత, అదేంటి, సండే కూడా ఆఫీస్ ఉందా నీకు? అవును, అంటే నాన్న ఆపరేషన్ కోసం అప్పు చేశాను కదా, అవి తీర్చడానికి ఎక్స్ట్రా టైం వర్క్ చేస్తున్నాను. శ్వేత, సారీనే, ఆ టైంలో నేను నీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోయాను. తన చెయ్యి పట్టుకుని బాధగా చెప్పింది. లక్ష్మి, 70 లక్షలు అంటే చిన్న అమౌంటా బీరువాలోంచి తీసివ్వడానికి? శ్వేత, మరి నీకంత మనీ అప్పుగా ఎవరిచ్చారు? ఆ ప్రశ్నకి ఏం చెప్పాలో అర్థం కాక, మా బాస్ వాళ్ళ అమ్మ చాలా మంచివారు, ఆవిడే నాకు హెల్ప్ చేశారు. శ్వేత, అవునా? కానీ జాగ్రత్త, పెద్దలతో సంబంధం అంత మంచిది కాదు. పెద్ద లగ్జరీ కారులో ఆఫీస్కి చేరుకున్నాడు వేద్. మొన్న పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈరోజు ఆఫీస్కి రాడు అని అనుకున్న స్టాఫ్ అంతా వేద్ తన దర్శనం ఇవ్వడంతో షాక్ అయ్యారు. పూజ, మేనేజర్ గారు, వేద్ సార్ ఈరోజు రాడని మీరేగా చెప్పింది? పళ్ళు బిగిస్తూ అడిగింది. మహేష్, అంటే మొన్ననే పెళ్ళయింది, నిన్ననే ఫస్ట్ నైట్ కూడా జరిగిందంట, ఈరోజు ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారనుకున్నాను. పూజ, ఆయన అందరిలా చేస్తే వేదెందుకు అవుతారు, పద పద. అందరూ ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. తన క్యాబిన్లోకి వెళ్తూ, మహేష్ కమ్ అంటూ వెళ్ళిపోయాడు. పూజ, సార్ మంచి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఈరోజు నువ్వు డీప్ ఫ్రై అవ్వాల్సింది, ఆల్ ద బెస్ట్. ముసిముసిగా నవ్వింది. గుర్రుమని చూస్తూ వేద్ క్యాబిన్ వైపు పరిగెత్తాడు మహేష్. క్యాబిన్లోకి ఎంటర్ అవ్వగానే చైర్లో కూర్చొని ఫైల్స్ చూస్తూ కనిపించాడు వేద్. మహేష్, చెప్పండి సార్, తడబడుతూ కర్చీఫ్తో చెమటలు తుడుచుకుంటూ చెప్పాడు. వేద్, చెప్పు మహేష్, ఏంటి విశేషాలు, ఆఫీస్లో టాక్స్ ఏంటి? వేద్ కూల్గా ఉండటం చూసి నవ్వుతూ, ఏముంటాయి సార్, మీ పెళ్ళైంది కదా, ఎప్పుడెప్పుడు జూనియర్ వేద్ వస్తాడా అని వెయిట్ చేస్తున్నాం. కొత్తగా పెళ్ళైన వ్యక్తికి ఈ మాటలు వెన్నరాసినట్టుంటుంది అని ఓ రాయేసిన మహేష్కి పాపం ఆ రాయి తిరిగి తనపై పడుతుంది అని ఊహించలేదు. వాడికి పెళ్ళయిందంట కదా? అవును బాస్. ఎలా ఉంది అమ్మాయి? పేరుకు తగ్గట్టు మహాలక్ష్మిలా ఉంది. తన మనిషి తన శత్రువు భార్యని పొగుడుతూ ఉండటంతో కోపంగా చూస్తూ, అదెక్కడ ఉందో తెలుసుకొని దాన్ని ఇక్కడికి తీసుకొనిరా. ఎట్టకేలకు ఆ వేద్ను విలవిలలాడించే ఎర మన చేతికి చిక్కింది. కానీ బాస్, ఆ మహేశ్వరి కోడలంటే దాని చుట్టూ పిఎంకి మించిన సెక్యూరిటీ ఉంటుంది కదా. అయితే ఏంట్రా, తీసుకురావా? పాకెట్లో నుంచి గన్ తీసి అతనికి గురిపెట్టాడు. ఇప్పుడు చెప్పు, ఆడికెళ్ళి చస్తావా లేక ఇక్కడే ఇప్పుడే చచ్చిపోతావా?
వెళ్తాను, వెళ్తాను బాస్, నన్ను వదిలేయండి అనటంతో వెనక్కి తోసి సోఫాపై కూర్చున్నాడు. హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే నన్ను సపోర్ట్ చేయడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. బాయ్.